అందరికీ నమస్కారం. ప్రేరణ, మోటివేషన్ మనందరికీ కావాలి కదా. కాని అస్సలు సమస్యేంటంటే దాన్ని కంటిన్యూగా మెయింటైన్ చేయడమే. ఈరోజు ఈ మోటివేషన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి హెల్ప్ చేసే ఒక 3 పవర్ఫుల్ టెక్నిక్స్ గురించి చూద్దాం. ఈ ఎక్స్పీరియన్స్ మనలో చాలా మందికి ఉండే ఉంటుంది కదా. ఏదైనా ఒక మంచి సెమినార్కి వెళ్తాం, లేదా ఒక ఇన్స్పైరింగ్ బుక్ చదువుతాం. అబ్బో, ఎంత ఉత్సాహం వచ్చేస్తుందంటే, కానీ ఒక 2-3 రోజులు గడిచేసరికి ఆ ఇన్స్పిరేషన్ అంతా ఫుస్ ఎక్కడికి పోయిందో కూడా తెలీదు. మళ్ళీ మన పాత అలవాట్లోకే వెళ్ళిపోతాం. ఎందుకిలా జరుగుతుంది? ఇది చాలా కామన్ ప్రాబ్లం. అయితే అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. మనమేమనుకుంటాం, మోటివేషన్ అనేది ఏదో ఫీలింగ్, అది వస్తుంది పోతుంది అనుకుంటాం. కాని కాదు, నిలకడగా ఉండే మోటివేషన్ అనేది అలా అప్పుడప్పుడు మెరుపులా వచ్చిపోయే ఇన్స్పిరేషన్ నుంచి రాదు. అది మనం కావాలని పక్కా ప్లాన్తో నిర్మించుకునే ఒక సిస్టమ్ నుంచి వస్తుంది. అర్థమైందా? అంటే మోటివేషన్ని వెతకడం కాదు, దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సరే, మరి ఫస్ట్ టెక్నిక్ ఏంటో చూద్దాం. దీని పేరు మనస్సుకు గుర్తు చేయటం. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ జస్ట్ మన ఆలోచనలని కరెక్ట్ రూట్లో పెట్టడం వల్ల మోటివేషన్ని ఎలా క్రియేట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. మనకు బాగా నచ్చిన పాట కొన్నిసార్లు రోజంతా మనసులో లూప్లో ప్లే అవుతూ ఉంటుంది కదా, స్టక్ అయిపోతుంది. ఒక పవర్ఫుల్ ఐడియాని కూడా మనం అలాగే మార్చేయాలన్నమాట. ఆ ఆలోచన మన మైండ్లో కంటిన్యూస్గా తిరుగుతూ ఉండాలి. చివరికి అది మన ప్రవర్తనలోనే ఒక భాగమైపోవాలి. సరే, మరి ఒక ఐడియాని మన మైండ్లోకి అలా ఎలా ఎక్కించాలి? దీనికి కొన్ని ఫన్నీ ఇంకా ప్రాక్టికల్ టిప్సున్నాయి. ఫస్ట్, మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక ఐడియా దొరికిందనుకోండి, దాన్ని ఒక సీతాకోకచిలుకను నెట్లో పట్టుకున్నట్టు పట్టుకోవాలి. అంటే మర్చిపోకూడదు. తర్వాత దాని చిన్న ఇండెక్స్ కార్డ్స్ మీద రాసి మనకు రోజూ కనిపించే చోట, అంటే ఫ్రిడ్జ్ మీదో ల్యాప్టాప్ మీదో అంటించాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ టెక్నిక్ ఏంటంటే, భవిష్యత్తులో మనకే మనం ఒక లెటర్ రాసుకోవడం. అందులో ఆ ఐడియా గురించి రాసి 1 నెల తర్వాత మనకే అందేలా పోస్ట్ చేసుకోవాలి. భలే ఉంది కదా. ఇలా చేస్తే ఆ ఇన్స్పిరేషన్ ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్. ఆయన చిన్నప్పుడు తన ఇంట్లో ఒక కొటేషన్ ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారట. అదేంటంటే, బలం ద్వారా ఆనందం. సింపుల్గా ఉంది కదా, కాని ఈ ఒక్క చిన్న వాక్యం ఆయన లైఫ్ని ఎంతలా మార్చేసిందో మనందరికీ తెలుసు. చూసారా, రోజూ కళ్ల ముందు కనిపించే ఒక్క వాక్యానికి ఒక మనిషి జీవితాన్నే మార్చేసే పవరుంటుంది. రైట్. ఇక రెండో టెక్నిక్ ఏంటంటే, మన గోల్స్ని చిన్నవిగా చేసుకోవడం. పెద్ద పెద్ద గోల్స్ గురించి ఆలోచిస్తే కొన్నిసార్లు అబ్బా, ఇది నా వల్ల అవుతుందా అని నీరసం వచ్చేస్తుంది. కానీ మన ఫోకస్ని చిన్న చిన్న పనుల మీద పెడితే దానివల్ల వచ్చే రిజల్ట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మోటివేషన్ కోసం మనం 2 రకాల గోల్స్ని అర్థం చేసుకోవాలి. ఒకటి అవుట్కమ్ గోల్స్, రెండోది ప్రాసెస్ గోల్స్. అవుట్కమ్ గోల్స్ అంటే పెద్ద పిక్చర్ అన్నమాట. ఫలానా కెరియర్ టార్గెట్ రీచ్ అవ్వాలి లాంటివి. కానీ ప్రాసెస్ గోల్స్ అంటే ఆ పెద్ద గోల్ని రీచ్ అవడానికి మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు. ఉదాహరణకు, లంచ్లోపు 4 కాల్స్ చేయాలి, లేదా సాయంత్రం 5లోపు 2 లెటర్స్ పంపాలి. ఇలాంటివి. ఈ చిన్న చిన్న సక్సెస్లే మనకు అస్సలైన కిక్కిచ్చి ముందుకు నడిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వర్క్ డేలో లాస్ట్ హాఫ్ అన్ అవర్ తీసుకోండి. ఒక క్లియర్ ప్రాసెస్ గోల్ లేదనుకోండి, ఏం చేయాలో తోచక ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సోషల్ మీడియా చూస్తూ కూర్చుంటాం. కానీ అదే టైంలో ఇంటికి వెళ్లేలోపు 2 ఇంట్రో లెటర్స్ పంపించాలి అని ఒక చిన్న టార్గెట్ పెట్టుకుంటే అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ పని పూర్తి చేశాక వచ్చే ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ డేకి మంచి బూస్ట్ ఇస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇలా చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవటం వల్ల ఆ రోజు మన కంట్రోల్లోకి వస్తుంది. మన చుట్టూ జరిగే వాటికి రియాక్ట్ అవ్వటం మానేసి మన రోజుని మనమే క్రియేట్ చేసుకోవటం మొదలుపెడతాం. దీనివల్ల వచ్చే ఎనర్జీ, మోటివేషన్ మామూలుగా ఉండదు. ఓకే, ఇక మనం 3వ టెక్నిక్ వచ్చేశాం. ఇదేంటంటే, మీకే మీరు అడ్వర్టైజ్ చేసుకోండి. వినడానికి కొంచెం ఫన్నీగా ఉంది కదా, కానీ మన లాంగ్ టర్మ్ గోల్స్ని ఎప్పుడు మన కళ్ల ముందు పెట్టుకోవడం అనేది మోటివేషన్ని కాపాడుకోవడానికున్న బెస్ట్ వేస్లో ఒకటి. ఎలాగో చూద్దాం పదండి. ఒక్కసారి ఈ పోలిక గురించి ఆలోచించండి. ఒక ఎయిర్లైన్ పైలట్ ఫ్లైట్ టేకాఫ్ చేసే ముందు ఏం చేస్తాడు? మ్యాప్ చెక్ చేస్తాడు. తన డెస్టినేషన్ ఎక్కడో క్లియర్గా చూసుకుంటాడు. మరి మన లైఫ్ జర్నీకి ఇది అవసరం లేదా? రోజూ మన గోల్స్ ఏంటో మనకు మనం గుర్తు చేసుకోకపోతే అసలు ఎటు వెళ్తున్నామో కూడా తెలియకుండా ప్రయాణిస్తున్నట్టే ఉంటుంది. ఇక్కడొక ఇన్స్పైరింగ్ రియల్ లైఫ్ స్టోరీ ఉంది. ఒక కపుల్ ఒక ఇల్లు కొనాలని కలలు కన్నారు. కానీ వాళ్ళకి సేవింగ్స్ చేయడం చాలా కష్టంగా ఉండేది.
అప్పుడు వాళ్ళొక సింపుల్ పని చేశారు. వాళ్ళ డ్రీమ్ హౌస్ ఫోటోని ప్రింట్ తీసి ఫ్రిడ్జ్ డోర్కి అంటించారు. నమ్మలేరుగాని కేవలం 9 నెలల్లోపే వాళ్ళ కొత్తింట్లోకి వెళ్ళిపోయారు. ఇదే విజువలైజేషన్ పవర్ అంటే. ఈ పవర్ఫుల్ టెక్నిక్ని ట్రెజర్ మ్యాపింగ్ అని అంటారు. అంటే మనకు లైఫ్లో ఏం కావాలో వాటికి సంబంధించిన ఫోటోలను మన కళ్ల ముందు పెట్టుకోవడం. ఇలా చేయడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఒక క్లియర్ అండ్ పవర్ఫుల్ మెసేజ్ పంపిస్తున్నామన్నమాట. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్కి మాటల కంటే బొమ్మలే బాగా అర్థమవుతాయి. అందుకే ఇదంతా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రచయిత తన ఓన్ ఎక్స్పీరియన్సే ఇక్కడ షేర్ చేసుకున్నారు. ఆయనకి ఎరిజోనా స్టేట్ యూనివర్సిటీ అంటే ఏఎస్యూలో ఒక సెమినార్ ఇవ్వాలని టార్గెట్ ఉండేది. సో ఏఎస్యు అని ఒక కార్డ్ మీద రాసి తన గోల్ బోర్డు మీద పెట్టారు. కొన్ని రోజులకి ఒక కొత్త కొలీగ్తో మాట్లాడుతుంటే వాళ్ళమ్మ ఏఎస్యూలో వర్క్ చేస్తున్నారని తెలిసింది. ఆయనే అంటారు, ఒకవేళ ఆ గోల్ బోర్డు మీద ఏఎస్యు అని రాసుకోకపోయి ఉంటే నేనా మాటని అంతగా పట్టించుకునేవాణ్ణి కాదేమో అని. చూసారా, ఆ చిన్న కన్వర్జేషనే ఫైనల్గా ఏఎస్యూలో సెమినార్ ఇచ్చే ఆపర్చునిటీకి దారితీసింది. సరే, ఇప్పుడు ముగింపుకొచ్చేద్దాం. మనం తెలుసుకున్న ఈ 3 టెక్నిక్స్, ఈ మూడింటినీ కలిపితే మన మోటివేషన్ మీద వాటి ఎఫెక్ట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూద్దాం. మనం చూసిన 3 మెయిన్ స్ట్రాటజీస్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. నంబర్ 1, పవర్ఫుల్ ఐడియాల్ని ఒక పాటలాగా మనసులో రిపీట్ చేసుకోవడం. నంబర్ 2, పెద్ద గోల్స్ని చిన్న చిన్న ప్రాసెస్ గోల్స్గా విడగొట్టుకుని రోజూ చిన్న చిన్న విజయాలు సాధించడం. అండ్ నంబర్ 3, మన గోల్స్ని మన కళ్ల ముందు పెట్టుకుని మనకే మనం అడ్వర్టైజ్ చేసుకోవడం. దానివల్ల అవకాశాల్ని ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. ఫైనల్గా చెప్పాలంటే ఈ సిస్టమ్ అనేది మనల్ని పవర్ఫుల్ చేస్తుంది. కేవలం పరిస్థితులకు రియాక్ట్ అయ్యేవాళ్లుగా కాకుండా మన లైఫ్ని, మన రోజుని మనమే యాక్టివ్గా డిజైన్ చేసుకునే క్రియేటర్స్గా మారుస్తుంది. మన లైఫ్ కంట్రోల్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడే మనం నేర్చుకున్న 3వ టెక్నిక్ని వెంటనే ప్రాక్టీస్లో పెట్టడానికి ఈరోజు మనకు మనం అడ్వర్టైజ్ చేసుకోబోయే ఆ ఒక్క ఐడియా ఏంటి, ఆ ఒక్క వాక్యమేంటి? ఆలోచించండి. అది మన లైఫ్లో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదు.